యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము క్రింద భాగం చదువుకుందాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎవరు అవమానమును నిర్లక్ష్య పెట్టారు, సిలువను సహించారు అనేటువంటి మాటలను మనము ఆలోచన చేసినట్లయితే, ఈ మాటలు ఎవరి కొరకు రాస్తున్నారు అని మనం గమనించినట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభువుల వారిని గురించి ఈ మాటలు ప్రస్తావిస్తున్నారు. యేసు ప్రభువుల వారు అవమానమును నిర్లక్ష్య పెట్టి ఉన్నారు. సిలువ శ్రమలను, సిలువలో హింసను ఆయన సహించి ఉన్నారు. ఎందుకొరకు అంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందమును అనుభవించారు. తండ్రి కుడి పార్శ్వం పైన ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఎందుకు ఈ మాటలు ఆయన పలుకుతున్నారు అంటే, యూదా క్రైస్తవులు యేసు ప్రభువుల వారిని అంగీకరించిన తర్వాత వారి యొక్క విశ్వాసమును బట్టి అనేకమైన శ్రమలు ఎదుర్కొంటున్నారు, అనేకమైనటువంటి హింసలను ఎదుర్కొంటున్నారు, అనేకమైనటువంటి కష్టముల గుండా వాళ్ళు వెళుతున్నారు. మరి విశ్వాసమును వదులుకుంటే మంచిదేమో అనే ఆలోచనలు కూడా ఉన్నారు. మరలా యూదా మతం వైపు వెళ్ళిపోతే బాగుండును అనే ఆలోచనలు ఉన్నారు. అందుకని ఒకసారి రక్షణ పొందిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే సాగాలి, రక్షణను కొనసాగించాలి. మరి మన ముందు మాదిరిగా ఉన్నటువంటి యేసు ప్రభువుల వారి వైపు మనం చూడాలి అని వారిని ప్రోత్సాహపరచటకు ఇక్కడ పౌలు గారు ఈ మాటలను ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే మనకు విమోచనను తీసుకొని రావటానికి, మన పాపముల నుండి మనకు విడుదల తీసుకొని రావటానికి, మనకు రక్షణను తీసుకొని రావటానికి ఈ లోకరక్షకునిగా వచ్చిన యేసు ప్రభువుల వారే ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో హింసలు ఆయన అనుభవించారు. ఇక్కడ అవమానమును నిర్లక్ష్య పెట్టాడు అంటే అవమానమును ఆయన పట్టించుకోలేదు, ఇగ్నోర్ చేశాడు. అవమానమును ఆయన ఆహ్వానించలేదు, అవమానమును ఆయన స్వాగతించలేదు, అవమానమును చూసి ఆయన భయపడిపోలేదు, అవమానమును చూసి ఆయన భీతి నొందలేదు. అయ్యో ఇప్పుడు అవమానం వస్తుంది, ఎలా అందరూ నన్ను చూసి ఎలా నవ్వుకుంటారేమో, నా గురించి చెడుగా మాట్లాడుకుంటారేమో, ఈ అవమానాన్ని ఎలా నేను సహించాలి అని ఆయన ఎప్పుడు కూడా చింతించలేదు, దాన్ని నిర్లక్ష్య పెట్టాడు. అంత సమర్థవంతంగా శిల్వ యాగమును ఆయన నిర్వహించారు. శిల్వ మరణం అనేది ఆ కాలంలో ఎంతో తీవ్రమైనటువంటిది, భయంకరమైనటువంటి మరణం. అయినా కూడా మరి తన ప్రజల విమోచన కొరకు, తన ప్రజల రక్షణ కొరకు, తన ప్రజలకు నిత్య జీవమును ఆయన సిద్ధం చేయుటకు ఆ శిల్వ యాగమును ఆయన సమర్థవంతంగా మరి నిర్వహించాడు, సహించాడు. శిల్వ శ్రమను ఎలా సహించాడు అంటే ఆయన తండ్రి అయిన దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునుట ద్వారా, తండ్రి అయిన దేవునికి విధేయత చూపుట ద్వారా, తండ్రి అయిన దేవుని యొక్క మాటకు లోబడుట ద్వారా, తండ్రి యొక్క ప్రేమను మనకు చూపుట ద్వారా ఆయన ఆ శ్రమలన్నింటినీ కూడా సహించాడు. అవమానమును ఆయన సహించాడు, అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. ఏ విధంగా అంటే, ఎంత అవమానంలో ఆయన మన కొరకు సహించాడు అంటే, అందరూ ఆయనను అవహేళన చేస్తున్నారు, అయినా సహించాడు. అందరూ ఆయన పైన అబద్ధ సాక్ష్యం పలుకుటకు మనుషుల్ని ఏర్పాటు చేశారు, ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు, అయినా సహించాడు. ముళ్ళ కిరీటం పెట్టి ఆయన ముందు ఎంతో అవమానకరంగా మాట్లాడారు. తన వస్త్రములను పంచుకొని ఎంతో అవమానించారు, ఎంతో అపహాసించారు, ఎగతాళి చేశారు. యూదుల రాజా వందనము అని ఆయనను ఎగతాళి చేశారు. అంతగా మరి నీచంగా మాట్లాడినప్పటికీ కూడా ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడలేదు, మౌనాన్ని పాటించాడు. మరలా ఎవరైతే తనను అవమానపరుస్తున్నారో, ఎవరైతే ఎగతాళిగా మాట్లాడుతున్నారో వారందరి కొరకు ప్రార్థించాడు. ఆ రీతిగా మరి మన కొరకు ఆయన సిలువలో శ్రమలను సహించాడు, అవమానాలు భరించాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో
ఈ మాటలన్నిటినీ యేసు ప్రభువుల వారికి మాదిరిగా ఉన్నారు అని తెలియజేయటకు యూదా క్రైస్తవులకు పౌలు గారు తెలియజేసినటువంటి ఈ మాటలను మనం ధ్యానం చేసుకుంటున్నాము. మరి మన జీవితాలలో కూడా అవమానం అంటే మనకు ఎంతో భయం, శ్రమలు అంటే అస్సలు ఇష్టం ఉండవు. కానీ యేసు ప్రభువుల వారే అన్ని అవమానాలు సహించారు మన కొరకు, అన్ని శ్రమలు భరించారు, అన్ని కష్టాలు ఆయన సహించారు. మరి ఆయన బిడ్డలంగా మనకు కూడా శ్రమలు రాకపోవు, మనకు కూడా కష్టాలు రాక మానవు, మనకు అవమానాలు ఎదుర్కోవడం తప్పదు. కానీ వాటిని చూసి మనము భయపడి మన విశ్వాసాన్ని వదులుకోకూడదు. అవి ఎంతగా వచ్చినప్పటికీ మనము మన ముందున్నటువంటి, మన ఎదుట ఉంచబడినటువంటి ఆ ఆనందం ఎదుట ఈ శ్రమలు చాలా చిన్నవి. మన ముందున్నటువంటి ఆ నిత్య జీవం, ఆ నిత్యత్వం యొక్క నిరీక్షణ ముందు ఈ యొక్క శ్రమలు, హింసలు, బాధలు చాలా చిన్నవి. ఇవి కొద్ది కాలమే ఉంటాయి, కానీ నిత్యత్వము నిరంతరం ఉంటుంది. మరి నిరంతరము మనము ఉండబోయేటువంటి ఆ నిత్యత్వం గొప్పదా, కొద్ది కాలం అనుభవించే ఈ శ్రమలు గొప్పదా? ఈ నిత్యత్వమే గొప్పది. కాబట్టి శ్రమలు ఎల్లకాలం ఉండవు, కొద్ది రోజులు. వాటిని మనము ఆ నిత్యత్వంను దృష్టిలో పెట్టుకొని, ఆ నిత్యత్వం మీద మనం దృష్టి ఉంచి ఈ శ్రమలను మనము సహించుటకు కావలసినటువంటి కృపను యేసు ప్రభువుల వారు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి మనం శ్రమల వైపు చూడకుండా, వాటి మీద దృష్టి ఉంచకుండా, నిత్యత్వంలో ఉన్నటువంటి ఆనందం పైన దృష్టి ఉంచినప్పుడు ఈ యొక్క శ్రమలు మనకు చాలా చిన్నగా కనపడతాయి. ఈ మాటలతో యూదా క్రైస్తవులను పౌలు గారు చాలా ప్రోత్సాహపరిచాడు, బలపరిచాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలలో దేవుడు మరి ఎలాంటి పరిస్థితులు అనుమతించినప్పటికీ, లేదా మన విశ్వాసమును బట్టి మనం పొందుతున్నటువంటి అవమానమే కావచ్చు, లేదా శ్రమనే కావచ్చు, హింసనే కావచ్చు, మనము భయపడకుండా, పారిపోకుండా, విశ్వాసంలో సన్నగిల్లకుండా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఆనందమును బట్టి వీటిని మనము నిర్లక్ష్య పెట్టి మనం కూడా యేసయ్య వైపు చూద్దాం. అట్టి కృప యేసయ్య మనకు అనుగ్రహిస్తారు. మనం ఒంటరి వారం కాము, ఆయన మనకు తోడుగా ఉన్నారు. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మా ముందు ఉంచబడినటువంటి ఆనందం వైపు మేము ఎదురు చూచుటకు, దానిపైన దృష్టి ఉంచుటకు సహాయం చేయండి ప్రభువా. మేము ఎదుర్కొనేటువంటి ఏ శ్రమ అయినా, హింస అయినా దాని మీద మేము దృష్టి ఉంచకుండా నిర్లక్ష్య పెట్టి నీవు అనుగ్రహించే నిత్య జీవం పైన మేము దృష్టి ఉంచుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.